ఓం నమ శివాయ. శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై. మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. ఈనాటి స్వామివారి రెండవ ప్రార్థన. గురువుల చరితము వినవలె వరకాంత, వీణులందు వశమౌనట్లా, పరిపాకమైన మనస్సు బ్రహ్మ గురు చూతురు పత్ని. తాత్పర్యము: ఓ పార్వతి, చతుర్విధ పురుషార్థములతో ధర్మము, అధర్మము, కామములు అనే మూడింటి వలన మానవుడు చేరుకోవలసిన గమ్యము మోక్షము. దీనిని ఆధారము చేసుకునే మానవుడు మిగిలిన మూడు పురుషార్థములు నెరవేర్చుకోవలెను. కనుక ధర్మము, అధర్మము, కామ్యములు అంటే ఏమిటో, అవి ఎలా ఆచరించవలెనో, తద్వారా మోక్ష మార్గము ఎలా తెలియజేయబడునో అవగాహన సాధకుని తెలియజేయుట కొరకు సత్యము, ధర్మము, న్యాయము మొదలైన సన్మార్గములను ఆచరించి అనుభవించి జన్మ సాఫల్యము పొందు మార్గ నిర్దేశకత్వము లోకమునందు ప్రచారము గావించుటకు అవతార పురుషులు, మహాత్ములు, జగద్గురువులు అయిన వారి జీవిత విశేషములను, వారి ప్రవర్తనను, నడవడికను సాధకులు మనస్సు పెట్టి గమనించినచో మనస్సు పరిపక్వము చెంది పరమాత్మ తత్వము అవగాహన కలిగి జ్ఞానము, మోక్షము కరతలామలకము కాగలదు. ఈ విషయమునే పైన పద్యములో సింహాద్రి విశ్వనాథుల వారు తాము రచించిన శ్రీ సనారి విశ్వేశ్వర గ్రంథమునందు వివరించినారు. ఇదండి ఈనాటి స్వామివారి ప్రార్థన. తిరిగి 3వ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై శనారీశ్వర. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి, చేయిస్తుండండి. జై శనారీశ్వర.